Dear students, welcome back. This is our YouTube channel. ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్న ప్రాబ్లం 18th వన్ ఫ్రమ్ ద కైనమాటిక్స్ నుండి కంటిన్యూషన్ సమ్. Two objects are projected with the same velocity. So initial velocity is equal to u. అంటే మనకి జనరలీ ఈ ప్రొజెక్టర్ మోషన్ ఎలా అనేది దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్టర్ మోషన్ ఎలా మూవ్ అవుతుందని అలాంగ్ విత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్తో మూవ్ అవుతుందని దిస్ ఈజ్ 2 డైమెన్షన్ అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. హౌఎవర్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్ దట్ ఈస్ ఆల్ఫా అండ్ బీటా. సో ఇఫ్ ఐఎమ్ కన్సిడర్ ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే 2 డిఫరెంట్ యాంగిల్స్తో మూవ్ అవుతున్నాయి అన్నారు కాబట్టి సో దట్ an object is moving with 2 different angles. This is equal to alpha and this is equal to beta గా కన్సిడర్ చేద్దాం. సో విత్ ద హారిజంటల్ is equal to అయితే the given condition is equal to alpha plus beta is equal to 90 degree. The ratio of horizontal range మనకి ఈ పాయింట్ వచ్చినప్పుడు ఫార్ములేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. r is equal to mu square sin square 2 theta by g. So after that the first object to the second object will be మన ఏం అడుగుతున్నారంటే the range of horizontal first one moving with an angle alpha, second one moving with angle is equal to beta. So అయితే r1 is r2 is equal to the horizontal range of the ratio find out చేయాలి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే r1 is equal to mu square sin square 2 into ఫ్రమ్ హియర్ ఈ ఈక్వేషన్ నుండి రాస్తున్నా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కదా. సో దట్ బీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అని రాస్తాను. సో ఇక్కడ మనం తీసుకున్న యాంగిల్ని థీటా రీప్లేస్డ్ ప్లేస్లో 90 మైనస్ ఆల్ఫా అని రాద్దాం. సో 90 degrees మైనస్ ఆల్ఫా బై జీ. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ r2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ mu స్క్వేర్ sin square 2 into 90 degrees minus alpha by g. ఎందుకని? బికాస్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు థీటాగా కన్సిడర్ చేద్దాం. సో దట్ థీటా వాల్యూ వీ హ్యావ్ టు రైట్ హియర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సింప్లిఫై దీస్ టూ. రేషియోలు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దట్ ఈస్ r1 by r2 అని డైరెక్ట్గా సింప్లిఫై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2 ఆల్ఫా. దిస్ ఈజ్ 180 మైనస్ 2 ఆల్ఫా కదా. సో అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రికల్ ఈక్వేషన్ అదే జామెట్రికల్ ఈక్వేషన్ మనం అప్లై చేసినప్పుడు సైన్ స్క్వేర్ ఆఫ్ 180 మైనస్ 2 ఆల్ఫా సైన్ స్క్వేర్ 180 మైనస్ 2 ఆల్ఫా. సో ఈ ఈక్వేషన్ని నేను డైరెక్ట్గా ఎలా సింప్లిఫై చేస్తున్నాను. మ్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా బై జీ బై మ్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా బై జీ అని రాస్తాను. యాక్చువల్ ఇక్కడ నుంచి మనం ఇలా రాసుకోవచ్చు. r1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ sin square 180 minus 2 alpha by g అని and r2 is equal to mu square sin square 180 minus alpha by g అని రాసుకోవచ్చు. సో ఎట్లాగో ఇలా రాస్తాం కాబట్టి సో దట్ మనం సింప్లిఫై చేస్తాం sin 180 అని. సో దట్ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ సింప్లిఫికేషన్ mu square sin square 2 alpha by g at the same time mu square sin square 2 alpha by g. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 2 3 4 ఫేసెస్ యూజ్ చేస్తాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఈ 2 ఈక్వేషన్ నుండి డైరెక్ట్గా ఈ పాయింట్ రాయటం జరుగుతుంది. సో దీస్ 2 క్యాన్సిల్ అండ్ దీస్ 2 క్యాన్సిల్. సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్ 1 by 1 దట్ ఈస్ 1:1. ద హారిజంటల్ రేంజ్ r1 is to r2 is equal to 1:1. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 2 ఆబ్జెక్టివ్స్ ఆర్ మూవింగ్ విత్ డిఫరెంట్ యాంగిల్స్. డిఫరెంట్ యాంగిల్ అని మెన్షన్ చేయలేదు. మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ మ్యూతో మూవ్ అవుతుంది అన్నారు. అయితే అకార్డింగ్ టు గివెన్ కండిషన్ బేస్ చేసుకుని వాట్ ఈస్ ద ఆల్ఫా అండ్ బీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1:1. థ్యాంక్ యూ.